ఏం బాబా చెప్పబా. పిల్లలని మనవనేవే నావే అన్ని చాలా ఉన్నట్టు లోపలన్నీ ఉన్నాయి, 10-20 ఉన్నాయి. మందే ఒకటి పొట్లు మంచిదే. ఎన్ని చేయాలనుకుంటున్నా మంచి పాప వాళ్ళు కొట్టే మంచి పిల్ల. చూడప్పా, చుక్కునేంది కావాలా చుక్కలేంది కావాలా? చుక్కున్నా చుక్క లేకుండా మంచి కన్ను పిల్ల కావాలా పెళ్లి చేసాక. మంచి పొట్లు ఎంత సైజు ఉంటుందప్పా? బాగుంది బా, పెద్దగుంది మేలపట్ల. మేలుపట్ల దానికి తగ్గట్టుగా కావాలంటావు? కావాలా మంచి కన్ను పిల్ల కావాలి. మళ్ళీ అట్లా పిల్లలే ఈనాడు చూడే. చూడు చుక్కుంటే చూడు, పని మీద చుక్కుంటే చూడదు. సరేలే బాగుంది కదా కన్ను పిల్ల కదా. ఇంకా ఏమో పో మళ్ళీ పట్టించాడు అట్లా పిల్ల పుట్టాలి మళ్ళా. మళ్ళీ ఏందనుకుంటాను? ఇది మామూలు కాదు, ఇది ఇక్కడ తెప్పించిన అనుకుంటా, కర్ణాటక నాడు తెప్పించిన. మెలగా ఉంది పిల్ల, చూసుకో. షికారుకెళ్ళే పాలము. ఏం భయ వచ్చినావా? నీ తెగ వచ్చి తిరిగి వస్తా గొర్రెల మంది తెగ పోయింటి, మీ ఇంటి తెగ పోయింటి ఆడాడలేవు నువ్వు. అవునా? ఇట్లా ఇడుస్తున్నాను పొంకలు మెరుతున్నాయి. ఎండ వచ్చా ఇట్లా చెట్టు కిందకి వస్తే చెట్టు కిందకి వచ్చావు బాగుంది. మా సంసారం సన్నీళ్ళు ఎత్తిరుతు కదా నువ్వు. ఏంటి నువ్వు కన్ను పిల్ల పట్టిమంటే యాదో నిన్ను మంచి ఏంటో పిల్ల పట్టిస్తావు. అంత పని అయిందా? మరి 3 నెలలకి అయింది అది. వాడు రామ్గాన్ గొర్రెలు పక్కలోనే ఉన్నప్ప దాంట్లోకి పోయి అది ఆ గొర్రెలే పోయిందా ఈ గొర్రెలే పోయింది అంటావు. నువ్వు కాపలా కాసుకోలేదు నీ పిల్లకు నువ్వు. ఏం తెలియదు, ఒకటే ఉండనప్ప అలా వనమ 150 గొర్రెలు ఉండేది. అది టపక్కన పోయినట్లు ఉంది. అది వయసుకు వచ్చింది, ఏం చేయాల? వయసుకు వచ్చింది మా మర్యాద ఎట్లుగా మాట ఊర్లోనా? 3 నెలలకి ఇంత తేడానా? 9 నెలలకి ఈ నెల మరి 3 నెలలు కాలేదు. అప్పుడు మా మర్యాద ఆటిపోలే. ఏదో ఓర్చుకోబా, ఏదో ఓర్చుకునేది అయ్యలేదు. మా పిల్లలు నష్టపోయారు కట్టాలి నువ్వు. ఇగో నేను ఇంకోటి అట్లా మోసం చేసేవాడు కాదు. అప్పుడు అది ఏదో తప్పిపోయినట్లుంది, పక్కన గొర్రెలు వచ్చిండే. అవునా? కాదు, అటు ఊర్లో అందరికి మర్యాద పెట్టలేదు మాకే. అంతలా పొట్లు పిల్ల తెచ్చి ఏంది 3 నెలలకే ఇదంటే మాకు మర్యాద పోయింది. ఇప్పుడు దేశం మీద సమాధానం ఎవరు చెప్పాలి? మేము ఇప్పుడు గొర్రె పెట్టి నీ దగ్గర వచ్చినామా, నువ్వు ఏం చేస్తావు? నష్టపరేది నువ్వు కట్టించే తిరాల్సిందే. చూడపా, ఇగో నాతోటి కట్టించేది కాదాపా. ఇప్పుడు ఇట్లాంటివి దండే తయ్యాలంటే మరి నువ్వు చూసేది పెట్టావు. నాదాని గ్యారెంటీ ఏముంది? పెళ్లి చేసేది నువ్వే పట్టించి పెళ్లి చేశాక మరి నీ గ్యారెంటీ అంటే నీ బిడ్డ కాదన్నట్లా? అట్ట కాదు కదా మరి. అట్ట కాదు ముసలి మరి ఏం కూడా చేస్తుంది ఉండి. పెద్ద మంచి ఉన్నాడు, నేను చూసుకుందాం. సరే పెద్ద మంది చెప్పొస్తాను. నష్టపరం మట్టమంటే కట్టి నువ్వు పెద్ద మంది తోలుకొస్తాను పోయినాడు. తోలుకొచ్చి పెద్ద మనిషికి పెద్ద మంది తోలిపోయినాము, ఇచ్చినాడు. మా మర్యాద పోతుంది. ఇప్పుడు మర్యాద పోతుంది. ఆ పెద్ద మనిషిని రానిలేదు, మనం దొడబా చెప్పబ్బా. ఇప్పుడు మన సేనుకంతా ఆవు పేడ తోలమంటే కదా, తోలుతువే? అది తోలుదాము. ట్రాక్టర్ వస్తానన్నా రానే రాలేదు. ఈసారి భారీ వర్షాలు ఉన్నాయప్పా, మనం వ్యవసాయం చేయాలా, లేదంటే చాలా కష్టంగా ఉంది. అదే చెప్పినా పోనికి. ఏమి లేదా సమయ సమయ వాళ్ళకి గొర్రె పిల్లని ఇచ్చింటే గొర్రె పిల్ల వాళ్ళు వచ్చి నా మీద కొట్లాడుకొచ్చినారు. నచ్చిపారం కట్టి 5 లక్షలు కట్టి అంటున్నారు. అసలు ఏమైందని కట్టియాలంటే వాళ్ళకి వాళ్ళు ఏమన్నారంటే బాగా మంచిగా మాది పెద్ద పొట్లున్నది, మాకు అట్లా కొద్దిగా కావాలని మంచిగా తెగ కావాలని మంచిది కావాలన్నారు. నేను మంచిది వేసిన కన్నదే వాళ్ళ దగ్గరికి పోయినాక 3 నెలలకి ఈనిందంట. ఈంతే నాకు ఇప్పుడు 3 నెలలకి ఎట్లా ఇంత 9 నెలది 9 నెలలకి ఈనది 3 నెలలకి ఎట్లుంటది అని నా దగ్గర గొడవకు వచ్చినారు. అంత పని జరిగిందా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? కాదప్పా, మన చేనులో నాకు గొర్రెలు వాపుతానని 2 ఏళ్ళు అయితే చూడు, వాపలేదు చెప్పని చెప్పి ఏడాను. అది కాదా, నీకు పంచాయతీలకి ఏమో మేం కావాలా, నీ గొర్రెల వాపేకేమో ఏరే చీరలు కావాలా? మన మా చీరల వాపమంటే వాపనట ఇరే స్వామి. ఇగో ఇది కొద్ది పిల్లప, ఏదో నేను 4 రాళ్ళు అమ్ముకొని ఏదో ఆడపిల్లలు గల్లోని ఏదో ఇట్లా అమ్ముకొని నేను ఆ పిల్లలు పెళ్లి చేయాలి. అవన్నొద్దు, పిల్లైనా ఎవరైనా న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే కాదా? నెక్స్ట్ నీవే 3 ఏళ్ళు జరుగుతా 3 ఏళ్ళకి ఇది ఒక్కటి నాకు గడ్డికాయ చెప్తా. సరే రా. దండారాయ్ గారు ఎవరు? వీలేనా? వీలేనాయ్ గారు. దండాలు దండాలు. ఏమైంది అసలు? పంచాయతీ ఏంది? నేను పొట్టేలు ఉన్నాయి గారు మాది చూసుకుంటున్నాను. దానికి ఓ పాప కావాలని చెప్పి మంచి కన్నె గొర్రె పిల్లలు ఈయన దగ్గర ఉన్నాయంటే వచ్చినాను.
తీసుకెళ్ళినాను ఆ. అలాగే ఉండాలి దాని పిల్లలు కూడా అని చెప్పి ఆ, అలాంటి గొర్రెని తీసుకుపోయి చేసినాం. ఉమ్, అది 9 నెలలకి గొర్రె కొలం పిల్ల ఆ. ఆ 3 నెలలకే ఈనింది. దానికి అంటే- నష్టపరిహారం కట్టమని అడిగితే మేము పెద్ద మా ఊర్లో పంచాయతీ చేస్తామని తోలుకొని వచ్చినాడు అయ్యారు. అవునా కాదు పులిబిడ్డ, వాళ్ళు ముందే చెప్తున్నారు కదా నువ్వు కన్నెపిల్ల కావాలని. నువ్వు యా పిల్లని యాది పట్టించినావు? వీరస్వామి ఆ. ఎట్లన్నా చూడు, ఆ, ఇగో చూడు, నేను అనుకునేది అదే నాకు పొరపాటు అయింది నాకు తెలీదు. ఆ, పక్కన మొన్న నా గొర్రెలు ఇట్లా పోతుండే, ఆ, వాడు రాముగాడు వద్దురా వద్దురా అంటే ఇట్లా కొట్టుకొని వచ్చినాడు. ఆ. ఇది వయసులో ఉన్నట్లున్నది. ఆ, ఇంకా చాలు. సరే, ఇప్పుడు మనము పెద్దరాడు ఏదన్నా కానీ నేను చెప్పింది ఫైనల్ ఈడ. సరే, నువ్వు ఆ గొర్రె కొదంపిల్ల తీసుకుని ఎన్ని నెలలు అయింది? 3 నెలలు అయింది గారు. 3 నెలలు అయింది. 3 నెలలకే ఈనేసింది అది. అదే నేను వస్తున్నా కదా. యాక్చువల్ గా అంటే అది ఎన్ని నెలలకి నల్లా 9 నెలలకి 3 నెలలకి ఇనింది. ఇది ఎవరు మీ ఇద్దరిది పొరపాటయా? నేను చెప్తాయినా, నీ పొట్టేల పిల్లకి పెళ్లి చేసి ఎన్ని నెలలు అయింది? 3 నెలలు 3 నెలలు అయింది. నీ కొద్ది పిల్లకి ఈ పొట్టేలతో పెళ్లి చేసి ఎన్ని నెలలు అయింది? 3 నెలలు. 3 నెలలు. నువ్వు పెళ్లి చేసి 3 నెలలు, వాళ్ళ బాధ చేసి 3 నెలలు. తర్వాత అది ఎన్ని నెలలకి ఇనింది? 3 నెలలకి అయిపోయింది. 3 3 3 9 నెలలు అయిపోయింది. అది పద్ధతి కాదు రాజానికి. ఈ పెద్ద రాయుడు తీర్పిస్తే మరి పద్ధతి కాదటవా? అది ఎట్లా ఒప్పుకోము మేము. అవన్నీ కాదు. పోతున్నాడా ఉండు. 3 నెలలకే గొర్రె పిల్ల ఇంతే. అదే ఇప్పుడు నీ పిల్లకి వీళ్ళ పిల్లతో పెళ్లి చేసి ఎన్ని నెలలు అయింది? 3 నెలలే. 3 నెలలు అయింది. మరి నీ పిల్ల వీళ్ళ పిల్లతో సంసారం చేసి ఎన్ని నెలలు అయింది? 3 నెలలే. మరి ఇనింది ఎన్ని నెలలకి వెళ్ళింది? 3 నెలలే. 3 3 3 ఎంత? 9. అయితే అత్యంత అవుతుంది కదా. నేను ఒప్పుకోనట్లా. మరి పంచాయతీ నీది. అయ్యో బాగా నష్టపడి ఏం నువ్వు వాళ్ళ మనిషేనా? అరా అయ్య గారు. నమస్తే. మీ వాళ్ళేనా మనిషి? అవునయ్య గారు. ఉండు. వీళ్ళు పొట్టేల పిల్లకి ఆ గొర్రె పిల్లతో పెళ్ళి ఎన్ని నెలలు అయింది? 3 నెలలు. ఆ గొర్రె పిల్లతో వీళ్ళ పొట్టేలకి పెళ్లి చేసి ఎన్ని నెలలు అయింది? అది 3 నెలలు. రెండు సంసారం చేసి పిల్లలు పుట్టేది ఎన్ని నెలలు అయింది? అది 3 నెలలు. 3 3 3 ఎంత? 3 3 3 9. అయిపోయింది. ఇంకెంత పంచాయతీ? చెప్పగా మీ ఆపిక ఎన్ని అయిండు? కాదు, బుద్ధి ఉందా బుద్ధి లేదని 9 నెలలు. అట్లెట్లయితుంది. 9 నెలలు అయినా ఉరికే బాగుండా వస్తాం గురా. ఈరస్వామి 5 లక్షల రూపాయలు ముండమొస్తుంటున్నాపా. నువ్వు బాలే పంచాయతీ చెప్తే వీరస్వామి. ఏమనుకున్నావు? ఈరాసామంటే చదివింది 3వ క్లాస్ అయినా నేను 3 అక్షరాలతోనే పైకి వచ్చిన. అందుకే ఇప్పుడు 3 ఉండాల్సిందే మనకి కాదా? ఇప్పుడు నుంచి నీవే యా సేన్లో గాని 1కి గాని 2కి గాని పోకూడదు. అది ఏమన్నా గాని నా సేన్లోనే వెళ్ళ. పక్క సేనుకి అసలు పోయేకే లేదు. 3 ఏళ్ళు 3 సంవత్సరాలు నా గొర్రెలు మేకలు అన్ని చేనులు నీ చేనులు మడి పెడతా. సరే కాదు, మళ్ళా మరిసిపోయావు నువ్వు. కానీ ఎట్లంటే మా షేర్లన్నీ అట్లే ఉంటాయి. అది కాదు, నమ్ముకొని నువ్వు వాపే చూసుకోవాలా. నువ్వు ఒకటి బోటి పంపియండి అబ్బా మన సంబళకాలు. బోటి పంపియండి. కాదు, నేనేమో ఎర్రప మాట్లాడుకుని కాదు. అది 3 ఏళ్ళు వాపాలంటే ఎంత అవుతుంది అనుకుంటుంది? 5-6 లక్షలు పైన అవుతుంది. అది అన్ని గొర్రెలు వాపుతానంటే నీది కూడా చాలా పెద్ద తెలివే. మరి ఏమనుకున్నావు? 3వ క్లాస్ చదివినాడు ఈరాసామంటే అట్లుంటా. నీదేమన్నా పంచాయతీ ఉంటే చెప్పు, 3 నిమిషాల్లో ముక్కలు చేసేస్తా. నా పంచాయతీ ఏమొద్దు స్వామి, నీ ఎంత వరకు ఉంటాను అంతే. హాయ్ చెప్పండి. చూసారు కదా, ఈ వీడియో వచ్చేసి నేను చిన్నప్పుడు చదువుకునేటువంటిది కొన్ని బుక్కులు ఉంటాయి కదా, ఆ బుక్స్ లో ఆ స్టోరీ అనమాట. ఇదంతా మీ ముందుకు రావడానికి అని దీన్ని మేము ఈ విధంగా మార్చాం అనమాట. ఫ్రెండ్స్ అండ్ మన టీంలోకి అయితే జాయిన్ అవుతున్నాడు. అన్న నీ పేరు? లాల్ మోహన్. ఇప్పుడు మనకి పులిబిడ్డ, ఈరాసామి, ఓతూరు పెద్దయ్య అన్నట్టు ఏదో పేరు అతనికి అయితే త్వరలో సెట్ చేయాలి. నిమ్మగల్ తిప్పేసామన్నా. అందరూ రావడం చాలా సంతోషంగా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, అదే విధంగా మా వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడం కోసం మాత్రమే మా వీడియో. కనుక మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మీ వీరా చెక్.